మరో పక్కన గ్రూప్ 2 పరీక్షల వాయిదా నవంబర్ లేదా డిసెంబర్లో ప్రత్యామ్నాయ తేదీలను పరిశీలిస్తున్న అధికారులు వాయిదా డిమాండ్ నేపథ్యంలో నిరుద్యోగులతో చర్చించినటువంటి కాంగ్రెస్ నేతలు అన్నటువంటి వార్తను చూసుకోవచ్చు. చాలా రోజుల కానించి మరి ఇదంతా మరి దాదాపుగా నెల 15 రోజుల కానించి మరి ముఖ్యంగా గ్రూప్ 2 వాళ్ళు కావచ్చు, డిఎస్సి సంబంధించినటువంటి అభ్యర్థులు కావచ్చు, ప్రభుత్వం పైన సమరశంఖాన్ని పూరించడం జరిగింది. చాలా ఆందోళన చేయడం జరిగింది. టీజీపీఎస్సీ కార్యాలయం కావచ్చు, మరో పక్కన విద్యాశాఖ కార్యాలయం ముట్టడి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంటి ముట్టడి, ఈ అన్ని కార్యక్రమాలు మరి నిర్వహించిన తర్వాత ఒక పక్కన డిఎస్సికి సంబంధించినటువంటి విషయంలో డిఎస్సి అభ్యర్థులంతా కోర్టుకు వెళ్ళడం జరిగింది. డిఎస్సిని వాయిదా వేయాలి అన్నటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్ తోటి వాళ్ళు అక్కడికి వెళ్తే ఆల్మోస్ట్ మరి నిన్నటి నుంచే ఆ పరీక్షలు కూడా స్టార్ట్ అయినాయి. ఇప్పుడు ఉన్నటువంటి నేపథ్యంలో వచ్చే నెల 7వ తేదీ నుంచి ఈ యొక్క గ్రూప్ 2 ఎగ్జామ్స్ నిర్వహిస్తామని మొదటగా ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. వాటికి సిద్ధపడుతున్నటువంటి తరుణంలో గ్రూప్ 2 అభ్యర్థులంతా కూడా రోడ్డుపైకి వచ్చి ధర్నాలు చేస్తూ ఉన్నారు. మరి మొత్తానికైతే చాలా రోజుల తర్వాత ప్రభుత్వం నుంచి ఒక క్లారిటీ ఇయ్యాలను రేపు వచ్చేటువంటి ఆస్కారం ఉంటుంది. ఒక పక్కన ముఖ్యమంత్రి సైతం కూడా దీనిపైన మంత్రి పొన్నం ప్రభాకర్తో చర్చలు జరపండి, విద్యార్థి సంఘ నేతలు కానీ ఎవరికైనా కానీ అనుమానాలు ఉన్నప్పటికీ దీన్ని పరిగణలోకి తీసుకుంటామని చెప్పేసి ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో బల్మూరు వెంకట్ కావచ్చు, మంత్రి పొన్నం ప్రభాకర్ కావచ్చు, మరొక పక్కన ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి లాంటి వాళ్ళు దీంట్లో ఈ కమిటీలో ఉండి విద్యార్థి సంఘ నేతలతో పాటు మరో పక్కన గ్రూప్ ఆస్పిరెంట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళతోటి చర్చలు జరపడం జరిగింది. దీనిపైన మరి ఈ రోజు లేకపోతుంటే రేపు ఒక కీలకమైనటువంటి ప్రభుత్వం నుంచి ఒక ప్రకటన వచ్చేటువంటి అవకాశం అయితే కనబడతా ఉంది. గ్రూప్ 2 పరీక్షలు వాయిదా మళ్ళీ నవంబర్లో లేదా డిసెంబర్లో ప్రత్యామ్నాయ తేదీలను పరిశీలిస్తున్న అధికారులు గ్రూప్ 2 పరీక్షలను వాయిదా వేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆగస్టులో జరగాల్సిన ఈ పరీక్షలను వాయిదా వేయాలని నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో అధికారులు ప్రత్యామ్నాయ తేదీలను పరిశీలిస్తున్నట్లు తెలుస్తుంది. గురువారం ప్రారంభమైన డిఎస్సి పరీక్షలు ఆగస్టు 5 వరకు జరుగుతాయని, 7 నుంచి 8 తేదీల్లో గ్రూప్ 2 పరీక్షలను నిర్వహించాలని షెడ్యూల్ జారీ చేసిన సంగతి తెలిసిందే. డిఎస్సి పరీక్షలు పూర్తయిన వెంటనే గ్రూప్ 2 పరీక్షలను నిర్వహించడం వల్ల నష్టపోతామని, వాటిని వాయిదా వేయాలని నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. దీంతో పరీక్షలు వాయిదా వేసే అంశాన్ని అధికారులు పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఒకవేళ ఈ పరీక్షలు వాయిదా పడితే మళ్ళీ నవంబర్ లేదా డిసెంబర్లో నిర్వహించే అవకాశం ఉంది. ఈ అంశంపై 2-3 రోజుల్లో అధికారిక నిర్ణయం వెలువడే అవకాశం ఉంది. గ్రూప్ 2 పరీక్షల వాయిదా అంశంపై ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి మానవదరాయ్ తదితరులు గురువారం నిరుద్యోగులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. మరోవైపు గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్షలో 1:100 అభ్యర్థుల ఎంపిక సాధ్యం కాదని, దీని ద్వారా సాంకేతిక సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశాలు ఉందని సమావేశ అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఈ చర్చల విషయాన్ని సీఎం దృష్టికి తీసుకువెళ్లాలని నిర్ణయించారు. వసతి గృహ సంక్షేమాధికారి పోస్టుల ప్రిలిమినరీకి 22 అని చెప్పేసి ఒక వార్త అయితే చూసుకోవచ్చు. అయితే మొత్తానికైతే మాత్రం ఏదైతే గ్రూప్ 2 సంబంధించినటువంటి అభ్యర్థుల యొక్క నిరీక్షణ కానీ మరొక పక్కన వాళ్ళు చేసినటువంటి ఉద్యమానికి కానీ వాళ్ళు చేసినటువంటి పోరాటానికి కానీ ఒక మంచి ఫలితమే లభించినట్టుగా దీని ద్వారా తెలుస్తూ ఉంది. దీన్ని గ్రూప్ 2 పరీక్షలను వాళ్ళు కూడా డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది. ఎందుకంటే ఏదైతే ఈ డిఎస్సి రాసినటువంటి వాళ్ళు మళ్ళీ గ్రూప్స్ కూడా పరీక్షలు రాసేటువంటి ఆస్కారం ఉన్నటువంటి సందర్భంలో మళ్ళీ దానికి ప్రిపేర్ కావాలంటే సమయం కావాలి, చాలా పుస్తకాలు ఉంటాయి చదువుకోవడానికి. కాబట్టి మాకు నవంబర్ లేదా డిసెంబర్లో నిర్వహించాలని వాళ్ళు కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఆ దిశగానే ప్రభుత్వం అయితే నవంబర్ లేదా డిసెంబర్న మరి ఈ యొక్క గ్రూప్స్ పరీక్షలు నిర్వహించేటువంటి అవకాశం కనబడుతున్నప్పటికీ కూడా మరి గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్షలో 1:50 మాత్రమే పిలవడం జరిగింది ఇప్పుడు ఉన్నటువంటి సర్కారు. అప్పుడు 1:100 ఇస్తామని చెప్పేసి మరి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్పడం జరిగింది. ఇప్పుడు వచ్చిన తర్వాత 1:50కే మేము ఎగ్జామ్ పెట్టడం జరిగింది. కాబట్టి ఇప్పుడు మళ్ళీ మేము మిమ్మల్ని 1:100కు పిలిస్తే ఇది రకరకాలైనటువంటి సాంకేతిక పరమైనటువంటి న్యాయపరమైనటువంటి చిక్కులు ఎదురయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి 1:100 అనేది సాధ్యం కాదు, 1:50లోనే పిలుస్తామని చెప్పేసి గ్రూప్ 1 ప్రిలిమినరీ సంబంధించినటువంటి దాంట్లో వాళ్ళు చెప్తా ఉన్నారు. అంతేకాకుండా మిగతా సంబంధించినటువంటి పోస్టుల విషయంలో గ్రూప్ 2 సంబంధించినటువంటి పోస్టులో ప్రభుత్వం అయితే స్పష్టంగా ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. ఇదైతే ఇప్పటికీ ఒక పక్కన నిరుద్యోగులంతా ముఖ్యంగా డిఎస్సి అభ్యర్థులు మరి ఇయాలో రేపో మరి చలో టీజీపీఎస్సీ కార్యాలయానికి ముట్టడిచ్చినటువంటి సందర్భంలో అది దరిదాపుగా లేకపోవచ్చు. ఎందుకంటే అది ఈ రోజు సాయంత్రం లేకపోతే రేపు ఉదయం వరకు ఒక స్పష్టమైనటువంటి ఆదేశాలు ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి అవకాశం అయితే కనబడతా ఉంది. ఇది గ్రూప్ 2 సంబంధించినటువంటి వాళ్ళు ఇన్ని రోజులు చేసినటువంటి వాళ్ళ నిరీక్షణకైతే తెరబడేటువంటి అవకాశం. వాళ్ళుగా మరి ఏదైతే వెబ్ నోట్ ఇచ్చినట్టయితే మేము నమ్ముతాం, వెబ్ నోట్ ఇవ్వకపోతే కేవలం మాటల ద్వారా నమ్మేటువంటి పరిస్థితి లేదని వాళ్ళు చెప్తా ఉన్నారు. మరి వెబ్ నోట్ను కూడా రేపు రిలీజ్ చేస్తారా, ఎల్లుండి రిలీజ్ చేస్తారా అనేది కూడా చూడాలి.